అంటే ఇప్పుడు ఆనాడు రాజ్యాంగంలో ఏదైతే లక్ష్యం కోసం రిజర్వేషన్ పొందుపరిచారో ఇప్పుడు ఆ అంటరానితనం, అవమానాలు, ఆ అణచివేత, వివక్ష, ఈ ఆర్థిక అసమానతలు ఇవన్నీ తొలగిపోయినాయి. నేను అదే చెప్తున్నా. ఈ 60 మీరు 10 సంవత్సరాలకే పరిమితి విధించారన్నారు. వాస్తవమే అది. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే 10 సంవత్సరాల వరకు దీన్ని విధించి ఈ లోపు ఈ అసమానతలన్నీ రూపుమాపిన తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు, అప్పుడు మీరు దాన్ని తీసివేయచ్చు అనే ఒక అంశాన్ని ప్రస్తావించండి. కానీ 10 సంవత్సరాల వరకే అది అసమానతలు రూపు మాపకుండా అలా ఉండాలని చెప్పలే కదా. మనం ఇదే అర్థం చేసుకోవాల్సింది. ఎవరైతే అసమానతలు గురవుతారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. ఈ 70 సంవత్సరాల నుంచి అసమానతలకు గురవుతున్న వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆర్థికంగా ఉన్న వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు. మాధవరెడ్డి గారు, నాకు ఒక విషయం చెప్పండి మీరు స్పష్టంగా. ఈ అసమానతలకు, అణచివేతకు, వివక్షకు, ఈ అవమానాలకు గురవుతున్న వారెవరు, గురి చేస్తున్న వారెవరు? ఏ కులంలో ఏ కులాన్ని ఆ కులం ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్న వాళ్ళు మాత్రమే గురి చేస్తూ ఉన్నారు అసమానతలకు. ఎందుకంటే తనకు ఆ కులానికి వస్తున్న రిజర్వేషన్ ఫలాలు ఆర్థికంగా ఉన్నవాళ్ళు, అసమానతలో నిలబడిన వాళ్ళు మాత్రమే ఆ ఫలాలు పొంది కింది స్థాయి వాళ్ళకు రాకుండా, అవకాశం రాకుండా చేస్తూ ఉన్నారు. నువ్వు దాన్ని వదిలిపెడుతున్నాం. ఇలా ఇతర కులాల మీద, ఇంకో కులం మీద ఆధిపత్యం అని అనుకోవడం తప్పది. ఎందుకంటే ఒక బీసీ లేదా ఆధిపత్యం లేదా వేరే కులాలు, అన్ని కులాలు అంటే కులాలు వేరు, వ్యవస్థ మనుషులు వేరు. ఒక గ్రామంలో ఒక నాయకుడు ఉంటాడు, సరే ఒక కులానికి సంబంధించిన వాడు. మనం ఏమనుకుంటామంటే ఈ కులానికి సంబంధించిన నాయకులు వీళ్ళందరి మీద ఆధిపత్యం చేస్తుంది కాబట్టి ఈ కులం మొత్తం కూడా రాష్ట్రం ఇట్లే ఉందనుకుంటాం. కొన్ని ఊర్లలో ఒక కులం వాళ్ళు నాయకత్వం వహిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు బీసీలకు సర్పంచ్లు అవుతారు, ముదిరాజులు, యాదవులు అవుతారు. అట్లానే రాష్ట్రం మొత్తం కూడా యాదవులు ఆధిపత్యం వహిస్తారు అనుకుంటామా? ఈ రాష్ట్రాన్ని పాలించేది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఏ కులం వస్తాడు? అది రాజకీయ పార్టీల అవసరాల కోసం ఏ కులస్తునైనా వెతుక్కుంటాయి. మొన్నదాకా వెల్మ కులం నాయకులు లేడా? ఏ కుల నాయకు మంత్రివర్గంలో నేనేమంటున్నా, ఏ కుల నాయకుడైనా ఆ నాయకుడైనటువంటి వ్యక్తి ఆ కులానికి చేయడు, సహకారాలు చేయడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అగ్రవర్ణ కుల ముఖ్యమంత్రులు, మంత్రులు లేరు. కానీ ఎక్కడ కూడా ఈ అగ్రవర్ణ కులాలకు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలలో వాటా లేదు, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులలో వాటా లేదు. ఇలా ఇంతమంది ముఖ్యమంత్రులు లేరు కదా. నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఓసీ 500 రూపాయలు కడితే బీసీ 250 ఎందుకు కడుతుండు? ఎందుకు వ్యత్యాసం? నేను ఓసీ కులంలో ఉన్నటువంటి ధనికున్న పేదవాడిని నువ్వు చూసినావా? మరి నేను పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తిని 500 రూపాయలు ఫీజు కడతా ఉంటే మరి నా నాయకుడు అనుకుంటూ ప్రభుత్వం ఉన్నారు కదా, అరే మా పేదవాడు ఎందుకు, మా రెడ్డి కులపోడో మా ఓసీ బిడ్డ 500 రూపాయలు ఎందుకు ఫీజు కట్టాలి, అందరికి సమానం ఎందుకు చేయాలి, ఎందుకు చేయొద్దు అని ఆలోచన చేసిండా? ఇలా టెట్ అనే ఒక ప్రభుత్వ ఇలా టీచర్లను తయారు చేసేటువంటి ఎగ్జామ్ ఉంది టెట్. దాదాపు నీకు 50% ఓసీలకు 50% మార్కులు రావాలి, మిగతా వాళ్ళకి తక్కువ మార్కులు రావాలి. తక్కువ మార్కులు వచ్చినటువంటి వ్యక్తి మంచి విద్యార్థిని తయారు చేస్తాడా, లేదంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ఉపాధ్యాయుడు మంచి విద్యార్థిని తయారు చేస్తాడా? ఎందుకు ఈ వ్యత్యాసం? అంటే ఏదైతే ఈ దేశ అభివృద్ధి జరగాలనో అక్కడ వ్యత్యాసాలు ఎందుకు? నీకు ఏదైతే వెనుకబడిన కులాలో వెనుకబడిన వ్యక్తులు అంటున్నావో ఆర్థికంగా వాళ్ళ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు పెట్టి ఆదుకోవాలి. కానీ సంక్షేమ పథకాలు కాకుండా ఈ విధమైనటువంటి వ్యత్యాసం చూపించుకుంటా ఇలా ఆర్మీ ఉంది, ఆర్మీ రిక్రూట్మెంట్లలో ఎస్సీలు బీసీలు హైట్ తక్కువ ఉండాలని ఎక్కడన్నా ఉందా? మరి అలాంటి లేనప్పుడు ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఓసీలకేమో ఫీజు ఎక్కువ ఉంటుంది, ఓసీలకేమో తక్కువ అటెంప్ట్స్ చేసి ఉంటుంది, ఓసీలకేమో తక్కువ వయసులోనే ఉద్యోగం పొందాలి, ఎక్కువ మార్కులు రావాలి. ఓసీలకు ఎక్కువ మార్కులు ఎందుకు రావాలి? మిగతా కులాల వారికి తక్కువ మార్కులు వస్తే ఎందుకు ఉద్యోగం వస్తుంది? దీనికి అసమానతలకు ఏం సంబంధం? దానిపైన మాట్లాడదాం. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం. ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది మనది? ఏది? మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల జనాభా. దాంట్లో అగ్రవర్ణాలు ఎంతమంది? 18% ఉన్నారు. ఇంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో 21.6% ఉన్నారు. 21% అని చూపించారు. 18% ఉన్నారా? కేసీఆర్ ప్రభుత్వంలో 21% ఉన్నారు. 21%. సరే, మీదే 21%. మేం కాదు, ప్రభుత్వ లెక్కలు అన్ని పేపర్ల ప్రకటించిన ప్రభుత్వ లెక్కలు మాత్రమే నేను చెప్తున్నా. కాసేపు అనుకున్నా 21%. అవును. మిగతా 79-80% ఎవరు? ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. రైట్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 80% మంది ఉన్నారు కదా. అవును. ఎక్కువ మంది పేదలు ఏ వర్గాల్లో ఉండి ఉంటారు? ఎక్కువ వర్గ పేదలు అన్ని వర్గాలలో ఉంటారు. నువ్వు పేదల జనాభా ఎక్కడ గుర్తించలేదు, గణాంకాలు చేయలే కదా. నేనేమంటున్నా అంటే
ఒక గ్రామీణ వ్యవస్థ తీసుకుందాం, సరే ఓవరాల్ ఎస్సీలలో ఉంటారు. ఒక గ్రామీణ వ్యవస్థ తీసుకుందాం. ఓ గ్రామంలో 3000 జనాభా మంది ఉంటారు. అవును. దాంట్లో ఒక 500 కుటుంబాలు ఒక ఎస్సీలు ఉంటారు. ఊరవతల ఎక్కడో మారుమూల అడవిలో ఎస్టీలు ఉంటారు, వాళ్ళకు 500 మంది ఉంటారు. వీళ్ళు 1000 మంది, వాళ్ళు 500 మంది. బీసీలో 1000 మంది ఉంటారు. అగ్రవర్ణాలుగా పిలవబడే వాళ్ళంతా కూడా మ్యాక్సిమం 500 కాదు 200-300 లోపే ఉంటారు. కొన్ని చోట్ల 100 మంది 50 మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఈ 50 మంది 100 మంది ఉన్న చోట ఆకలి కానీ, అవమానం కానీ, అడ్డరాంతనం కానీ, లేదా ఆర్థిక సమానత్వం లేకుండా కానీ ఎంతమంది ఉండి ఉంటారు? ఆర్థిక సమానత్వం లేకుండా ఎస్సీలు ఎస్టీలకు చాలా అవకాశాలు లేకుండా ఉన్నారు. వెనుకబడినటువంటి జాబితాలు నేను అగ్రవర్ణాల్లో ఎంతమంది ఉండి ఉంటారు? అగ్రవర్ణాలు దాదాపు నీకు 60% ఉంటారు పేదవాళ్ళు. 60% పేదవాళ్ళు ఉంటారు. 60%, 60% పేదవాళ్ళు ఉంటారు. 40% మంది ధనికులు ఉంటారు. ఓకే. మిగతా వర్గాలలో ఎక్కువ ఉంటారు. నీకు ఎస్సీలలో దాదాపు 80% పేదవాళ్ళు ఉంటారు. 20% మాత్రమే ఆర్థికంగా ఉన్న వాళ్ళ కులాలు ఉంటాయి. కారణం ఏంటి? కారణాలు ఇక్కడ అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి, ఒకటి రెండు కాదు. ఇప్పుడు ఒక తండ్రికి 5 ఎకరాల పొలం ఉందనుకో, ఎస్సీ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు తన కుటుంబ నియంత్రణ లేకపోవడం వల్ల 10 మందిని కన్నారు. కుటుంబ నియంత్రణ లేకపోవడం, కుటుంబ నియంత్రణ అవగాహన లేకపోవడం వల్ల. దాంతోపాటు ఆనాడు వాళ్ళు చదువుకోలే కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశం రాలేదు. చదువు ఎందుకు చదువుకోలేదు వాళ్ళు? ఎవరు దూరం చేశారు చదువు? ఈ దేశం ఎవరెవరు దూరం చేయలేదు. ఆనాడు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టే చదువుకుంటారు. రాజ్యాంగం రాయకంటే ముందు, అమల్లో లేకంటే ముందు వాళ్ళకి చదువుకునే హక్కు ఉండేనా ఎస్సీలకు ఎస్టీలకు? నేను ఏమంటున్నా అదే చెప్తున్నా. నాకు 2 పూటల భోజనం దొరికితే నేను ఆ రోజు చదువుకోవడానికి ప్రయత్నం చేసిన. కానీ నాకు భోజనం దొరకనాడు నా పిల్లలను కూడా చదువు వైపు పంపించలే. నా సంసారం వెళ్ళదీయడానికో, నా భోజనం కడుపు నింపడానికో నా పిల్లలు వివిధ దగ్గరగా కూలి పని చేసిరు, లేకపోతే ఒక ఎవరైతే యజమాని ఉన్నాడో లేక డబ్బున్న వైపు కూలి పని చేసుకురు, వాళ్ళ దగ్గర జీతం ఉన్నారు. ఇట్లా వివిధ రకాలుగా తన కొడుకులను కానీ చదువు వైపు మరణించకుండా తన ఆర్థిక ఆ రోజు కుటుంబం వెళ్ళడానికి, కుటుంబం నడవడానికి వాళ్ళందరినీ తీసుకొని కూలి పనిగా పెట్టిండు. కాబట్టి కూలి పని అయినటువంటి వ్యక్తి చదువుకోవడానికి పోలే. ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తన సంసారం ఆర్థిక పరిస్థితి బాగలేక, తనకు నిల్వ నీడలేక, కోడుకు గుడ్డకు లోటు ఉంది కాబట్టి పనికి పంపించారని మీరు అంటున్నారు. అవును. రాజ్యాంగం అమల్లోకి రాకంటే ముందు వాళ్ళకు గుడి బడి నిషేధం కదండి, రానియలేదు కదా, ఇప్పటికి రానివ్వట్లే కదా. బడి ఎప్పుడు నిషేధం లేదు. బడి ఎందుకు నిషేధం? బడి ఎప్పుడు నిషేధం, ఎవరికైనా నిషేధం లేదు. గుడి మాత్రమే నిషేధం ఉంది. గుడి కూడా ఎందుకు నిషేధం ఉందంటే నేను మీకు స్పష్టంగా చెప్తా. ఆనాడు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఆర్థికంగా స్థితిగతి లేని వాళ్ళు మంచి బట్ట కానీ మంచి అలవాట్లు కానీ చేసుకోలేదు. అలవాట్లు మీనింగ్ అంటే మంచి భోజనం ఉండకపోవడం, తనకు బట్ట లేకపోవడం, తను శుభ్రంగా లేకపోవడం, అశుభ్రంగా ఉన్నాడు. కాబట్టి ఆనాడు గుళ్ళలకు ఎవరిని రానియలేదు. అది ఇతర కులాలైనా సరే, మీరు అనుకుంటున్న కులాలు కానీ అనుకోని కులాల వారి వ్యక్తులను కూడా రాలేదు. ఇప్పుడు జరిగింది, అక్కడ వ్యవస్థ జరిగింది కాబట్టి ఈ దేశంలో క్రైస్తవులు వచ్చారు. ఇలా చర్చిలు వచ్చినాయి. చర్చిలలో ఎందుకు వచ్చినాయి? ఇలా వీళ్ళు ఎవరైతే పూజారులు ఉన్నటువంటి, మీరు చెప్తున్నటువంటి అగ్రకులం పూజారులు ఉన్నారో వాళ్ళని వీళ్ళు తీసుకోకపోవడం వల్లనే ఇలా చర్చిలు వచ్చినాయి. గత ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి పూజారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయి దళిత ఎవరైతే హరిజనులు ఎక్కడైతే నివసిస్తారో వాళ్ళందరినీ కూడా గుళ్ళల్లోకి తీసుకుపోయే కార్యక్రమం చేశారు. ఎందుకంటే హిందువులు అనేటోళ్ళను మనం దగ్గర తీసుకోకపోతే, మన గుళ్ళలకు రానియకపోతే వీళ్ళు ఇతర కులాల దేవుళ్ళను ముక్కుతురు, వీళ్ళు ఇతర కులాల వాళ్ళకి చేరుతురనే ఉద్దేశంతో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి, అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు మనలో భాగమే అని కాకుండా వాళ్ళు ఇతర మతస్థులలోకి పోతున్నారు కాబట్టి మనం చేరదీయాలనే ఉద్దేశమా? అంతేగాని మానవీయ కోణంలో వాళ్ళు కూడా మనలాంటి మనుషులే రావాలి, చేర్చుకోవాలనే ఉద్దేశం కాదంట. మానవీయ కోణంనే. ఇప్పుడు ఉదాహరణకండి, నేను ఒక కులంలో ఉన్నా, నేను రెడ్డి కులంలో ఉన్నా. ఆర్థికంగా నా స్థితి బాగలేకపోతే ఆర్థికంగా స్థితి ఉన్నటువంటి రెడ్లు నన్ను చేరదీయరు. ఇక్కడ కూడా అదే జరిగింది. నేను శుభ్రంగా లేకుండా, లేకపోతే నా జీవిత వ్యవహారం సరిగా లేకపోతే ఆయన నా గుళ్ళలకు రానివ్వలేదు. గుడి అనేది అంతేగాని కులాన్ని బట్టి కాదు, మీ ఆహార్యాన్ని బట్టి, మీ అలవాట్లను బట్టి రానివ్వలేదు. నేను అదే చెప్తాను. నేను ఒక విషయం చెప్తా. మా దగ్గర మల్లాల రాజయ్య అనే ఒక ఎంపీ ఉండే. మా ఊర్లో కన్నం పంతులు ఉంటుండే. మల్లాల రాజయ్య కూడా దళితుడే కదా.
మరి మా ఊర్లో ఉన్నటువంటి కర్ణం పంతులు ఇంట్లో పూజ చేస్తే మలయాళ రాజాని నడే ఇంట్లో తీసుకుపోయి గర్భగుడిలో పూజలు చేయించాడు. అదే మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలను తీసుకుపోయి ఎప్పుడు కూడా ఇంటి ముందు ఇంటి లోపల కూడా రానియలేదు. తనకు వీళ్ళకి ఏంది వ్యత్యాసం అంటే అక్కడ ఆర్థికంగా ఉన్నాడు, అక్కడ రాజకీయం ఉంది, రాజకీయము ఇవన్నీ పనిచేస్తాయి. అదే